హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ వోల్టాలిగా బిహేవ్ చేసింది. సో స్టార్టింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కదా. నిఫ్టీ నిన్న నైట్ 1000 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది పాజిటివ్గా. కానీ మార్నింగ్ వరకు అదంతా లో అయిపోయింది, మంచి ఫాల్ కనబడింది మళ్ళీ నిఫ్టీలో. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫాల్ కనబడాయి, ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది టాక్స్ అనేవి రియల్ కాదు, అంత ఫేక్ అని చెప్పేసి మళ్ళీ ఇరాన్ లీడర్ చెప్పాడు. సో దానివల్ల నిఫ్టీ కానీ మిగతా గ్లోబల్ మార్కెట్స్ కానీ సో ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ పడిపోయాయి. అండ్ దానికి ఇంకొక మేజర్ రీజన్ మళ్ళీ అటాక్స్ అనేది కంటిన్యూషన్గా నిన్న నైట్ జరిగాయి కాబట్టి సో దాని మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. సో అందుకే ఈరోజు నిఫ్టీ మరీ 1000 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వకుండా సో నియర్లీ ఒక 300 to 400 పాయింట్స్ గ్యాప్ అప్ తీసుకుంది. సో ఈ గ్యాప్ అప్లో కూడా ఈరోజు నిఫ్టీ మార్నింగ్ ఆప్షన్స్లో మొత్తం డికే అనేది స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఇంత డికే ఎందుకుందంటే ఫియర్ అనేది కొంచెం రిలీజ్ అయిపోయింది కాబట్టి. సో ఫియర్ రిలీజ్ అయిపోయింది, ప్లస్ ఇండియా వీక్స్ అనేది క్రాష్ అయింది నియర్లీ 7% ఇప్పటి వరకు. సో దీనివల్ల ఈరోజు నిఫ్టీ ఆప్షన్స్లో ఓటీఎం ఆప్షన్స్ అనేవి క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకే ఈరోజు మీరు మార్నింగే చూసుంటారు, ఎర్లీ మార్నింగే నిఫ్టీ ఓటీఎం ఆప్షన్స్ అన్నీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, స్ట్రాంగ్గా డికే జరిగింది. సో కాల్ ఇంత స్ట్రాంగ్గా ఇంత ముందుకు వచ్చినా కానీ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవ్వలేదు. అండ్ ఓటీఎం ప్రీమియమ్స్ పుట్ సైడ్ మొత్తం మెల్ట్ అవ్వడం ఫాస్ట్ అయ్యాయి. సో దీనివల్ల నిఫ్టీలో ఈరోజు ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. కానీ ఈ న్యూస్ వల్ల ఎప్పుడైతే 12 తర్వాత వచ్చిన సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఇరాన్ లీడర్ సో వీళ్ళ మధ్య డిస్కషన్స్ ఉండబోతున్నాయి. సో మంచి నెగోషియేషన్స్ ఉంటాయని చెప్పేసి మధ్యలో టాక్స్ వచ్చాయి కదా. సో దీనివల్లే ఈరోజు నిఫ్టీ 12 PM తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక మంచి స్పైక్ ఇచ్చింది, నియర్లీ 124 పాయింట్స్ స్పైక్ ఇది. సో ఈ స్పైక్ తర్వాత నిఫ్టీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఈ స్పైక్ తర్వాత నిఫ్టీ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో సో వాళ్ళు స్టాప్ లాసెస్ అనేది ఇంత మంచిగా మెయింటైన్ చేసినా ఈజీగా ఒక 20 పాయింట్స్ అనేవి ఈజీగా టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏ ప్రీమియంలో అయినా చూసుకోవచ్చు, నియర్లీ 30 to 40 పాయింట్స్ వరకు ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళకు మాత్రమే ఈ స్టాప్ లాసెస్ అనేది కుట్టేస్తుంది. సో తర్వాత మళ్ళీ సేమ్ క్యాండిల్ 55 పాయింట్స్ క్యాండిల్ మళ్ళీ రైజ్ ఇచ్చింది. సో ఇన్ ద మనీ అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ కాబట్టి సో ప్రీమియమ్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి మన టెలిగ్రామ్ ఛానల్ వల్ల కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తీసుకుంటే నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోండి, ఈజీగా మీకు ట్రేడ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది, ప్లస్ ఎలాంటి స్ట్రాంగ్ డికే కూడా కనబడదు. సో అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. సో మన ఛానల్లో సో మార్నింగ్ నుంచి 2-3 ట్రేడ్స్ చేసాం. సో అందులో ఒకటి స్టాప్ లాస్ కొట్టేసింది అండ్ సెకండ్ ట్రేడ్ కూడా స్మాల్ స్టాప్ లాస్. అండ్ ఒక 5 పాయింట్స్ ఎక్కడైతే మనం ఒక లాస్ట్ 2 ట్రేడ్స్లో ఒక 5 పాయింట్స్ అనేవి గెయిన్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడ ట్రాప్ అనేది కనబడింది స్ట్రాంగ్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ క్యాండిల్లో. సో 4:10లో ఎంట్రీ తీసుకున్నాం ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో. సో మన టెలిగ్రామ్ ప్రీమియం ఛానల్ వాళ్ళు కూడా తెలుసు, 4:10లో ఎంట్రీ తీసుకొని ఎగ్జాక్ట్లీ 450 వరకు మనం హోల్డ్ చేసి పెట్టాం. సో నిఫ్టీ ఇంత రిజెక్షన్స్ తీసుకుంటుందా అంటే 22,000 23,000 బిలో ఇంత స్ట్రాంగ్ రిజెక్షన్స్ కనబడినా కానీ ఒక మంచి స్పైక్ వచ్చింది కదా రివర్సల్లో. సో ఈ స్పైక్ వల్లే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఈరోజు. లేదంటే మనం ఇంకా హోల్డ్ చేసి 500 ప్రీమియం కూడా ఈజీగా టచ్ అయ్యేది మన ప్రీమియం. సో ఎగ్జాక్ట్లీ 4:10 ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోమని చెప్పాను. 4:10కి 394 స్టాప్ లాస్. సో మంచి గెయిన్ కనబడింది, 455 వరకు కనబడింది మా ప్రీమియం ఛానల్లో. సో తర్వాత నిఫ్టీ అనే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూశాను, కానీ బ్రేక్ అయింది ఇక్కడ. సో ఈ ప్రీమియంలో మళ్ళీ న్యూట్రల్ స్టాప్ లాస్ నుంచి 4:10కి పెట్టుకున్నాం, 415కి స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. అయినా నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయింది స్ట్రాంగ్గా. సో ఇది అంత ఈజీ కాదు, ఇందులో మళ్ళీ హోల్డ్ చేయడం మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు, తొందరగా స్టాప్ లాస్ అనేది కొట్టేస్తుంది. కాబట్టి ఇక్కడతో ఎండ్ అయింది ఈ ట్రేడ్ ప్లాన్. ఒకటి లాస్ట్ ట్రేడ్ ప్లాన్ నియర్లీ 40 పాయింట్స్ 45 పాయింట్స్ వరకు మనకు పాజిటివ్నెస్ కనబడింది. సో లాస్ట్ 2 ట్రేడ్స్లో 10 పాయింట్స్ అండ్ 15 పాయింట్స్ స్టాప్ లాస్, అండ్ ఇంకొక ట్రేడ్లో 5 పాయింట్స్ అనేవి పాజిటివ్. సో మొత్తంగా ఈరోజు ఒక 20 పాయింట్స్ నెగిటివ్లోనే ఎండ్ అయిపోయాం. అండ్ నిన్నటి మార్కెట్లో 24 పాయింట్స్ పాజిటివ్. సో మనం క్యాప్చర్ చేసుకునేది ఓన్లీ మనకు నచ్చిన మార్కెట్లో ఓఐ డేటా కంప్లీట్లీ
మనకు తగ్గట్టు ఉన్నప్పుడే నిఫ్టీలో తీసుకోవాలి ఎంట్రీస్. సో సింగిల్ సెషన్లో మనం 100 పాయింట్స్ 140 పాయింట్స్ కూడా ఎర్న్ చేసిన డేస్ ఉన్నాయి. సో ఆ సెషన్స్ని మనం మైండ్లో పెట్టుకొని ఇక్కడ కాన్ఫిడెన్స్తో మాత్రమే మనం ట్రేడింగ్ చేయాలి, లేదంటే ట్రేడింగ్ వర్కౌట్ అవ్వదు ఎవరికైనా. మీరు సింపుల్గా 20 పాయింట్స్ 30 పాయింట్స్ మీరు ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొక డే అదే స్టాప్ లాస్తో మీరు ఎక్సిట్ అవ్వాల్సి ఉంటుంది. సో అది రిస్కీ మీకు. అందుకే ఎలాంటి నెగిటివ్ రిటర్న్స్ తీసుకోకుండా సింపుల్ ప్లాన్తో స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సో ఈజీగా ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడ్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు కాన్ఫిడెంట్గా. సో అందుకే ఎవరికి ఇలాంటి ట్రేడ్ ప్లాన్స్ అనేది టైంకి ఇవ్వలేదు. చాలామంది మార్కెట్ పైకి వెళ్తుంది సో ట్రేడ్ ప్లాన్స్ ఏం లేవు అని చెప్పేసి మన ప్రీమియం ఛానల్ వాళ్ళు కూడా అడిగారు. ఎందుకంటే పేషెన్స్ ఇంపార్టెంట్ ఇలాంటి మార్కెట్స్లో. ఇది న్యూస్ బేస్డ్ క్యాండిల్స్ కాబట్టి ఇలాంటి రివర్సల్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా స్టాప్ లాస్ తీసుకుంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎలా 3 ట్రేడ్స్ బ్యాడ్ ట్రేడ్స్ తీసుకున్నా అని స్టాప్ లాస్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకే మంచి ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలంటే కొంచెం పేషెన్స్తో ఆలోచించి మంచి ట్రేడ్ ప్లాన్స్ ఇస్తే బెటర్ అని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఈరోజు. ఎందుకంటే న్యూస్ బేస్డ్ కదా, ఇదంతా వోల్టాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 22,752 23,000 ప్రీమియంలో కూడా సేమ్ యాస్టిస్ ఒక 100 పాయింట్స్ వరకు నిఫ్టీ ర్యాలీ తీసింది. కానీ స్టాప్ లాస్ అనేది అంత ఈజీ కాదు. ఈ సింగిల్ క్యాండిల్లో 5 మినిట్ క్యాండిల్లో ఇంత స్ట్రాంగ్ ఇచ్చింది 75 పాయింట్స్. సో తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఈజీగా స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 15 పాయింట్స్ ఈజీగా కొట్టేస్తుంది. సో మళ్ళీ రివర్స్ ఇంకొక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 500 వరకు మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ 440 నుంచి. సో ఇలా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు ఈజీగా. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే సేమ్ న్యూట్రల్గా ఎక్సిట్ అవ్వాల్సి ఉంటుంది. సో 440 to 500 అనుకుంటే ఒక 60 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్న ఈ రిజెక్షన్స్లో కూడా ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అండ్ ఇక్కడ 45 పాయింట్స్ హోల్డ్ చేసి పెట్టాం. సో స్ట్రాంగ్గా రివర్స్ అవ్వడం వల్లనే మనం ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. లేదంటే మనం ఇంకా హోల్డ్ చేసి ఉంటే 70-80 పాయింట్స్ వరకు వచ్చేవి. సో లెట్ ఇట్ గో. ఇలాంటి ట్రేడ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాల్సిన ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో చిన్న చిన్న స్టాప్ లాసెస్ తీసుకునే ట్రేడ్స్ తీసుకుంటే బెటరే, కానీ ఒక 2 times 3 times కంటే ఎక్కువ తీసుకుంటే అది కొంచెం రిస్కీ అవుతుంది స్టాప్ లాసెస్ అనేవి. సో అందుకే ఈరోజు ఎక్కువ స్టాప్ లాసెస్ తీసుకోకుండా ఒక మంచి ట్రేడ్ ప్లాన్, ఎందుకంటే ట్రాప్స్ ఉన్నాయి కాబట్టి తొందర ఎక్సిట్ అయిపోతే బెటర్ అనుకున్నాం. కానీ ఈ లెవెల్ నుంచి నిఫ్టీ రియాక్షన్ తీసుకొని ఫాల్ కనబడాలి, కానీ మళ్ళీ మ్యానిపులేషన్ అనేది స్టార్ట్ అయింది. ఫాస్ట్గా రివర్సల్ అవ్వడం వల్లే ఈరోజు నిఫ్టీలో సో తొందరగా ఎక్సిట్ అయిపోవడం బెటర్. అండ్ మంచి మ్యానిపులేషన్ మార్కెట్స్ ఇదంతా మార్నింగ్ నుంచి సైడ్ ఒక రేంజ్లో తిరిగింది, ఫాల్ మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి న్యూస్ బేస్డ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇదంతా ఒక వోల్టాలిటీ డే. 22,600 to 23,000 వరకు నియర్లీ 300 పాయింట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ 300 పాయింట్స్లో వోల్టాలిటీ స్ట్రాంగ్గా ఉంది. సో నో ప్రాబ్లం. నిన్నటి మార్కెట్లో పాజిటివ్నెస్ కనబడింది, ఈరోజు కనబడలేదు. సో అప్కమింగ్ డేస్లో మంచి ట్రేడ్ ప్లాన్స్తో పాజిటివిటీ అనేది ఈజీగా వస్తుంది, మనకి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రేపటి మార్కెట్ అనాలిసిస్లో సో కీ లెవెల్స్ వచ్చేసి 22,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ నిఫ్టీ సస్టైన్ అవుతే 22,900 అబోవ్ మనకు పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. 23,080 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్. ఆల్రెడీ మనం ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఈ రెసిస్టెన్స్ నుంచి నిఫ్టీ పైకి వెళ్తేనే మనకి మళ్ళీ పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది 23,300 వరకు. సో ఇది మేజర్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, మేజర్ సపోర్ట్ 22,600. సో రేపటి మార్కెట్లో నిఫ్టీ మళ్ళీ వోల్టాలిటీ ఉంటుందా, లేదంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ తోటి నిఫ్టీ మళ్ళీ 23,000 వరకు వెళ్తుందా అనేది మనం చూసుకోవాలి అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో. సో 23,300 అబోవ్ వెళ్తే మళ్ళీ 23,500 వరకు చూసుకోవచ్చు నిఫ్టీ పాజిటివ్నెస్ అనేది. మళ్ళీ 22,600 బ్రేక్ డౌన్ తీసుకుంటే సో నిఫ్టీ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది ఈజీగా. సో ఇలా వచ్చి మళ్ళీ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో ఈ లోవర్ లెవెల్స్ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి, అంత ఈజీగా అయితే కాదు. సో ఇలాంటి మార్కెట్స్లో జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేసుకోవాలి మనం. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది.
అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎస్ తెలుగు.